హారతి ఇచ్చిన బంగారము ఎండి. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఈ వీడియో ప్రతి ఒక్కరికి శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము శుభాకాంక్షలు. తోమి పెట్టిన దండలు గుచ్చేసిన గుమ్మానికి. అన్నం ఉడుకుతుంది, బెల్లం వేసిన, ఇలాచీలు వేసిన. మెత్తగా అయినాక అన్నము చేసి పొయ్యి కొత్త పొయ్యి మరి ఎట్లా మంటుంది చూడాలి. తర్వాత నెయ్యి పాలు కూడా పోసిన. కిందనే పెట్టుకోవచ్చు, ఇక గాలి అది వస్తున్నట్టు బాధనే లేదు, మండుతూనే ఉంది పొయ్యి. కట్టెలు కూడా మంచిగా అండినాయి, తైసలు. ఇక్కడ గచ్చకాన్నే పెట్టిన, ఏదైనా ఉన్నా కూడా పోతుంది కదా అని. ఇక్కడ జాలి ఉంది కదా, పొగ వెళ్ళిపోతుంది కదా అని ఇక్కడ పెట్టిన అనమాట. నెయ్యి వేసిన, ఇలాచీలు వేసిన, ఇప్పుడే పాలు పోసిన, కలుపుతున్నా. ఈ దగ్గర కుడితే అయిపోతుంది అంతే. పాలు కూడా పచ్చి పాలే, తేంగావు అంటే గరం చేసిన పాలు కదా, పచ్చి పోస్తున్నాం. ఈ దగ్గరికి అయినాక దింపేసి అయిపోతుంది ఇక ఇంతే. ఇంకా పులిహోర వేయాలి. ఇప్పుడు పులిహోర వేస్తున్నాం. ఇక్కడ ఒక పక్క వండుతున్నా, ఇక్కడ ఒక పక్క వండుతున్నా. ఇప్పటి వరకు పోసుకేసుడు అయిపోయింది. పులిహోరకి ఏమేమి వేసిన అంటే చూపిస్తా. శనగలు నానబెట్టి పొద్దున్నకి వేసిన, పల్లీలు వేసిన, మినపప్పు వేసిన, పచ్చిమిరపకాయలు, మళ్ళీ కరమాకు, ఇవన్నీ వేసిన. నిమ్మకాయలు వెండి ఉప్పు వేసి కలిపిన అన్నంలా. పొయ్యి అయితే చంద్ర ఉంది, గ్యాస్ బండ్ అంతా. పులిహోర కలుపుతున్నా. ఒక ఆమెనే చేసుకుంటున్నా వంట, సూరాయించుకుంటుగా. భగవాన్లో సరిపోయేటట్టు తిన్నా అంతే. తయారైతే ఇప్పుడు తయారయ్యి అమ్మవారికి అంతా తయారు చేసుకొని ఇవన్నీ ప్రసాదాలు ఎక్కిస్తాం. కలిపినాక 5 నిమిషాలు పెడతా పొయ్యి మీద, మళ్ళీ దమ్ముకు అవుతుంది. కాలుతుంది. బయట అవుతుందా? జర ఒకసారి చూసుకో. అది కలిపి రప్ప పరమాన్నం టైం పాస్ చేసి కూర్చోండి. నేను ఎక్కువైందే. తయారు చేసిన అన్నీ ఇట్లా చేసిన అన్నట్టు. ఇంకో తీరు చూపిస్తా. కొంచెం ఒక ఆమెనే కదా, సుధరాయించి కూడా చేసిన అన్నట్టు. పూజలు అయితే మంచిగానే చేస్తాను, నిమ్మలంగా చేసిన కాడికి. ఇట్లా తయారు చేసిన వీటిలో ఉన్నాయన్నీ కనిపించకుండా శాల్వలాక కట్టిన. వీడియో పొడవైతుందని అలంకరణ చూపించలేను, మొత్తం అలంకరణ చేసినాక చూపిస్తున్నా ఇట్లా చేసిన అని. ఈటే తువాల 2 కొత్తయే. వరలక్ష్మి వ్రతం పూజ పెట్టు. టీవీలో చూసుకుంటా వేస్తున్నా. కలశం ఇట్లా పెట్టిన. ఆ చీర కడండి. అవును కానీ యాడ్ మర్చిన. దీపాలు ముట్టిస్తున్నా. మొదలైతే అగరబత్తికి ముట్టించుకోవాలంట కదా. చీర ఇట్లా పెడుతున్నా. ఒక్కొక్కటి ముట్టిస్తున్నా. అన్నీ తయారు చేసుకున్నా. ఇట్లా దీపాలు కూడా ముట్టించిన. ఇప్పుడు పూజ మీద కూర్చుంటా. ఆ పాతింటి దగ్గర గల్లీలా దుర్గాదేవిని పెడతారు, వినాయకుడిని పెడతారు. మా గల్లీలా దసరాకి దుర్గాదేవిని పెడతారని చెప్పిన కదా. ప్రతి ఇంటి నుంచి పూజ చేస్తారు తాపకు. మేము కూడా చేస్తాం అట్లనే. మొదలైతే తులసి పూజ చేసిన. దీపం పెడితే గాలి కొంటలేదు, అందుకే అగరబత్తిని ముట్టించిన. ఇక్కడ కుంకుమ పసుపు అన్నీ పెట్టిన. తీసుకుంటా దగ్గర. ఇప్పుడు గౌరమ్మని చేస్తున్నాము. గౌరమ్మని చేస్తేనే పూజ షురు అయినట్టు. ఇదిగోండి గౌరమ్మని చేసినాం. పొట్టు పెడతాము. ఒక పువ్వు
అమ్మవారి దగ్గర పెట్టాలి. ఒక కుడుకలో పెట్టాలి గౌరమ్మని. ఇదిగోండి కుడుకలో పెడుతున్నా. ఇక్కడ దుర్గాదేవి దగ్గర మా గలీలో పూజ చేస్తా అని చెప్పిన కదా. కలశం ఎట్లా పెట్టాలి అంటే బియ్యం పోసి కొబ్బరికాయ జాకెట్ బట్ట ఎట్లా మలవాలి, మామిడాకులు ఎట్లా పెట్టాలో మొత్తం తెలుసు అన్నట్టు. పసుపుతోని గౌరమ్మని చేసిన అని చెప్పిన కదా. కుడకల తమలపాకు 2 ఆకులు పెట్టిన అన్నట్టు. నేను ఎప్పుడు వేయలేను, ఇప్పటి వరకు కూడా నేను కరెక్ట్ చూడలేను. యూట్యూబ్లోనే చూసి వేస్తున్నా మొత్తం వీడియో. ముందు రోజే చూసిన ఎట్లెట్లా వేయాలి, ఏమేమి తెచ్చుకోవాలి, కొంత ఆలోచన ఉంది కదా, అందుకే ఆ విధంగానే వేసిన అన్నట్టు. పసుపు, కుంకుమ, అక్షంతలు, అరటి పండ్లు, పులిహోర కూడా వేసిన, ఇంకా పరమాన్నం కూడా వేసిన కట్టెల పొయ్యి పైన. ముందు వీడియోలు అన్నీ చూపించిన. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూడుండ్రి. కొత్త చీర, జాకెట్ బట్టలు, గాజులు ఇవన్నీ పెట్టిన అమ్మవారికి అలంకరణ చేసిన. బంగారం ఎండి అన్నట్టు ఏమి తేలేను, ఉన్న కాడికే వేసిన. యూట్యూబ్లో మొత్తం వివరంగానే చెప్పిరు, అట్లనే వేసిన. అర్ధగంటకి ఎక్కువ పట్టింది చేస్తానికి. దీపాలు కూడా ఇష్టం ఉన్నని పెట్టుకోవచ్చు అంట, అందుకే ఇట్లా పెట్టిన అన్నట్టు. ఇల్లు కూడా పెట్టుకోమన్నారు, అక్షంతలు కూడా పెట్టుకోమన్నారు. ఎట్లా చెప్తే అట్లా చేసిన పంతులు. నేను ఒక ఆమెనే వేసుకున్నా కాబట్టి పొద్దుగల వేసన్న నాకు టైం లేదని సాయంకాలం చేసినాం. ఏ టైం చేయాలనేది పంతులను అడిగినాము. మొదటిసారి వేసినా గానీ మంచిగా వచ్చింది వరలక్ష్మి వ్రతము. పూజ అంతా అయిపోయినాక పసుబొట్టు కూడా ఇంటి ముందలను పిలిచిన వచ్చిరు వాళ్ళు. ఒక సబ్స్క్రైబర్ అక్క కూడా పిలిచింది, వాళ్ళ ఇంటికి కూడా పోయినా. ఇంకో వీడియోలో చూపిస్తా, ఎందుకంటే ఇప్పటికే వీడియో పొడవైంది కదా, అందుకే మోతాదా పెడుతున్నా. అసలు మీరు కూడా పూజ చేసిండ్రా, ఇంట్లో చేసిరా, గుళ్ళ చేసిరో మీకు నచ్చితే చెప్పుండ్రి కామెంట్లో. 2-3 కిత్తళ్ళు వరలక్ష్మి వ్రతము గుళ్ళ కూడా వేసిన అందరితోని. గుళ్ళ వేసి కూడా బాగా అనిపిస్తుంది కదా, అందరు ఉంటారు, పసుబొట్టు తీసుకోవచ్చు. కొత్తింట్లో వేసుడు, ఇంట్లో వేసుడు ఇయ్యాలనే మొదలు నేను వరలక్ష్మి వ్రతము. పూజ అంతా అయిపోయినాక చారుమతి కథ చెప్పిండు, చాలా బాగా అనిపించింది. పంతులు మాట వినిపిస్తే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొన్నిటి దగ్గర సమజ్ కాకుండా కూడా మళ్ళా పెట్టి చూసిన వీడియో. ఎట్లా నీళ్లు జల్లుమంటే, ఎట్లా అక్షంతలు ఏమంటే అట్లా వేసిన పూజల. కలశాన్ని కింద పెట్టొద్దు, గిన్నెల బియ్యం పోసి పెట్టమని చెప్పిన వీడియోలో అట్లనే పెట్టిన. లక్ష్మీదేవి ఫోటోకి కూడా దండగుచ్చిన. తమలపాకులు కొనుక్కరాలేదు, ఎందుకంటే మా ఆయన దోస్తు వాళ్ళ ఇంటికాడ ఉందంట చెట్టు, తెంపుకొచ్చిండు. మొత్తం తయారు చేసినాక పూజ చేస్తుంటే పల్క టీవీలో చెప్తుంటే దగ్గరుండేమో పంతులనంట బాగా చెప్పిండు. పూజ అయిన ఎంబడి కూడా ఎట్లా జరపాలి, ఏం మంత్రాలు కూడా చెప్పిండు, అట్లనే చేసిన. కలశానికి ఒక కొబ్బరికాయ, పూజ అయినాక ఇంకో కొబ్బరికాయ కొట్టినా. మొత్తం 2 కొబ్బరికాయలు తెచ్చినాం. ఒక్కటి 40 రూపాయలు పడ్డది ధర. చీర ఇంట్లోనే ఉండే, ఆ చీరనే పెట్టిన. కొబ్బరికాయలు, కడమ సామాన్లు అన్ని తెస్తే 800 అయినాయి ఖర్చు. ఏది కొన్నా కూడా మస్తు పిరమున్నాయి. చామంతి పూలకే 50 రూపాయలు అంట ధర. చాలా వరకు అయితే ఇంట్లోనే చేసిన. శనగలు, నిమ్మకాయలు ఇంట్లోనే ఉండే, అవితోనే చేసిన. నా దగ్గర సిల్వర్ కోటింగ్ లో లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది. పంచామృతాలతో అభిషేకం చేసిన. వీడియోలో నిన్న అన్ని ఏమేమి తెచ్చుకోవాలో యాద్మర్శన అని కూడా ఒక పారు చూసుకున్నట్టు అట్లనే తెచ్చిన. అసలుకేని మా పెద్దబాబు కూడా వచ్చిండు, జర పానం సుస్తాయి. ఇప్పుడు మా చిన్నోడేమో క్రికెట్ కోచింగ్ పోయిండు అన్నట్టు, దగ్గర లేడు. మా పెద్దోని దుకాణానికి 2 సార్లు తిప్పినాము. కొబ్బరికాయకు పాలు, పెరుగు తెమ్మనమాట. 2 సార్లు యాదికొచ్చింది. దారానికి పసుపు రుద్ది 9 ముళ్ళేయాలంట కదా, 9 అమ్మవార్లు అంట కదా. పంతులు కూడా పేరు చదువుకుంటా కుంకుమ వేయమని చెప్పిండు, అట్లనే చేసిన. ఎప్పటి నుంచో అనుకుంటున్నా వరలక్ష్మి వ్రతం చేద్దామని, నాకు ఎప్పుడు కుదరలేదు. ఎట్లయితుందో ఏమో అనుకున్నా. కొన్ని వీడియోలు చూస్తే ధైర్యంగానే అనిపించింది. చాలా అల్కగా వేసుకోవచ్చు అని చెప్పారు కదా, ఆ ధైర్యం కొద్దే వేసుకున్నా. విగ్రహానికి అభిషేకం చేయాలన్న కోరిక ఇవాళ తీరింది. 40 నిమిషాల దాకా పట్టింది పూజ చేసుడు. వీడియోలో పంతులు విగ్రహాలు మంత్రాలతో ఎట్లా కదియాలో చెప్పిండు, అట్లనే కదిలిచ్చిన. పూజ అయిపోయింది. ఎవ్వరు తెలియదు, ఇంటి ముందరనే పిలిచిన. వాళ్ళకు వాయనం ఇచ్చిన. ప్రసాదాలన్నీ అది పేపర్ గిన్నెలో పెట్టించిన అనమాట. ఇలా ఇంత పులిహోర మళ్ళీ పరమాన్నము, గాజులు, అరటిపండ్లు, తమలపాకులు, పోక, మళ్ళా ఇది పరమాన్నం అన్నీ వేసిన, అన్నీ ఇచ్చేసిన. ఇక వాళ్ళు కూడా కాలు మొక్కి అక్షంతలు వేయించుకున్నా. మా ఆయనతోని కూడా కాలు మొక్కి అక్షంతలు వేయించుకున్నా. దారం కూడా కట్టిండు. 9 గ్రంథులు ఉంటాయి కదా, 9 అమ్మవార్లు ఉంటాయి కదా, ముడేస్తారు కదా, అది అట్లా కట్టించుకున్నా అన్నట్టు. ఈ తాప ఏ కోరికలున్నా నాతో పాటు మీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి కోరుకున్నా. వరలక్ష్మి వ్రతం పూజలో నాకు కొత్తగా అనిపించింది ఏంది అంటే, దారాలను 9 ముళ్ళేసి పూజ చేసి కట్టుకోవడం కొత్తగా అనిపించింది. పూజ ఎట్లా చేసిన అనేది చూపిస్తున్నా. మొత్తం అయిపోయింది. అమ్మవారిని కూడా జరిపిన, అంటే యూట్యూబ్లో చూసి కూడా చేసిన. ఇట్లా చేసిన. ఇంట్లో అమ్మవారు ఉండే 5 రకాలతోని పంచామృతం అభిషేకం చేద్దాం అనుకున్నా. ఎప్పటి నుంచో అనుకున్న అభిషేకం చేద్దామని అమ్మవారికి. ఇవాళ కుదిరింది. పైసలు ఇంట్లోనే పెట్టిన. ఇవన్నీ తీసి పెట్టిన. మళ్ళా నీళ్ళు, కలుషము పొద్దుగాల వండాలంట. అరటి పండ్లు,
ఇవన్నీ ఇట్లున్నాయి పూజా విధానం. 9 దేవతలు ఉన్న ఫోటో ఉంది మా ఇంట్లో, ఆ ఫోటోనే పెట్టిన. ఇప్పుడే అయిపోయింది దోస్తులు, ఇవన్నీ వేసిన. నలుగురు వచ్చిరు, ఇంటి ముందరనే వచ్చిరు, పిలవంగానే వచ్చిరు. ఇంకా సాప కూడా వేసిన, అక్కడ చూపి వాళ్ళకు పసుపు పెట్టి వాయనం అంత ఇచ్చిన, నాకు గలిగింది అంత ఇచ్చిన. మా ఆయనతోని ఇది కట్టించుకున్నా అని చెప్పిన కదా, కాళ్ళు కూడా మొక్కిన. వీడియోలోకి రమ్మంటే ఎవ్వరు రారు మా వాళ్ళు, అందుకే నేను చూపించలేదు. ఈ కలుషం కూడా జరిపేసిన, మొత్తం యూట్యూబ్లో చూసే చేసిన. మీరు కూడా వేసిరా. ఇప్పుడు కూడా ఒక ఆమె వాయినం తీసుకోనికి రమ్మంటుంది, అందుకే పోతున్నా. అట్నే లైక్ చేయరి, షేర్ చేయరి. మీరు కూడా పూజ ఎట్లా చేసినా కామెంట్లో ఎప్పుడు మరి యాద మరవకుండా. హారతి ఇచ్చిన, కొన్ని చిల్లర పైసలు కూడా ఉంటాయి పెట్టిన. ఇక బంగారము ఎండి ఏం కొనుక్కరాలేదు, ఎందుకంటే ఇప్పుడు నా పరిస్థితి కొనుక్కునేటట్లేదు. మళ్ళీ కలిగితే మళ్ళీ తాప కొంట తల్లి అని ఖచ్చితంగా మొక్కిన. బంగారం కొన్న నాకే ఉంటారు కదా అని అనుకున్నా. మళ్ళీ ఆ తాప మంచిగా జరగాలని మొక్కుకున్నా. ఇవాళనే మొదలు నేను చేసుడు, ఇవాళనే మొదలు ఎట్లా వచ్చిందో మీరు కూడా చెప్పుండ్రి. ఉంటాం మళ్ళా దోస్తులందరికీ బాయ్.